హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ విధంగా ఉండాలండి. మనకు ఫుల్గా మనం 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక పావు సగం ఆయిల్ పోసుకొని ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. ఒక 4 క్యారెట్ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 టమాటాలను వేసుకొని మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. మనం అదంతా పక్కన పెట్టేసుకొని మనం ఎగ్స్ను ఇలా 3 ఎగ్స్ను వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొద్దిగంత బాగా మగ్గిన తర్వాత కలుపుకోవాలండి. అప్పుడే కలపకూడదు. కొద్దిగంత ఎగ్గులో ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా మనం రైస్లోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం రైస్ అంతా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో మనకు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి. మనకి ఇలా రెడీ అయిందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.